స్క్రీన్ షేర్ అవుతుందా నాది? ఓకే ఓకే. అండ్ గైస్ కేస్ 2కి సంబంధించిన థర్డ్ మోడల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం అనేది కేస్ 2కి సంబంధించిన మోడల్ 3 మీద ప్రాబ్లం ఇచ్చాడు అని ఎలా ఐడెంటిఫై చేయాలంటే, ఇఫ్ q of x is equal to x power n, then f of d into y is equal to x power n. అప్పుడు పర్టికులర్ ఇంటిగ్రల్ ఫార్ములా ఏంటి ఇక్కడ? x power n by f of d. అండ్ గైస్ ఇచ్చిన ప్రాబ్లం అనేది థర్డ్ మోడల్ సంబంధించిన ప్రాబ్లం అని ఎలా ఐడెంటిఫై చేయాలంటే, q of x బదులు రైట్ హ్యాండ్ సైడ్ q of x బదులు x power n అనే ఫామ్ కనుక ఇస్తే ఇది థర్డ్ మోడల్ సంబంధించింది అని ఐడెంటిఫై చేయాలి. అండ్ ఇక్కడ థర్డ్ మోడల్ సంబంధించింది అని ఐడెంటిఫై చేసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే ఎఫ్ ఆఫ్ టీ, ఇక్కడ ఏదైతే ఎఫ్ ఆఫ్ టీ, ఇక్కడ స్టార్టింగ్ ఏమిటంటే ఇది ఈ యొక్క మోడల్ అనేది ఎక్స్పోరెంట్ ఫామ్ లో ఉంటుంది. ఇక్కడ నార్మల్ గా జనరల్ సొల్యూషన్ కనుక్కోవాలంటే, జనరల్ సొల్యూషన్ అంటే ఏంటి? ఇక్కడ కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవాలి, పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కోవాలి. ఆల్రెడీ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎలా కనుక్కోవాలని కేస్ 1 లో చూసాం. ఇక్కడ పర్టికులర్ ఇంటిగ్రల్ ఎలా కనుక్కోవాలంటే yp is equal to x power n by f of t. ఇక్కడ f of t ఎలా చేంజ్ అయ్యింది? ఈ మోడల్ 3 లో f of t అనేది 1 ప్లస్ ఆర్ మైనస్ 5 ఆఫ్ t గా చేంజ్ అయ్యింది. ఓకేనా? ఈ f of t అనేది 1 ప్లస్ ఆర్ మైనస్ 5 ఆఫ్ t గా చేంజ్ అయ్యింది. ఇక్కడ మనం f of t బదులు ఏం రాస్తాము? 1 ప్లస్ ఆర్ మైనస్ 5 ఆఫ్ t రాస్తాము. ఈ 1 ప్లస్ ఆర్ మైనస్ 5 ఆఫ్ t ఏదైతే డినామినేటర్ లో ఉందో అది న్యూమరేటర్ లోకి వచ్చినప్పుడు ఎలా చేంజ్ అయ్యింది? 1 ప్లస్ ఆర్ మైనస్ 5 ఆఫ్ t హోల్ పవర్ మైనస్ 1. అంటే ఇది అసలు ఎలా చేంజ్ అవుతుంది ఇక్కడ అర్థం కాదు మీకు, ఈ యొక్క స్టెప్స్ అనేది అర్థం కాదు, కాకపోతే ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు అర్థం అవుతుంది. ఓకేనా? అండ్ ఇక్కడ ఈ యొక్క ఫార్ములా చూడండి, 1 ప్లస్ 5 ఆఫ్ టీ హోల్ పవర్ మైనస్ 1. ఇక్కడ మధ్యలో ప్లస్ ఉండి ఇక్కడ పవర్ లో మైనస్ 1 ఉన్నప్పుడు దాని ఫార్ములా ఏంటిది? 1 మైనస్ 5 ఆఫ్ టీ ప్లస్ 5 ఆఫ్ టీ హోల్ స్క్వేర్ మైనస్ 5 ఆఫ్ టీ హోల్ క్యూబ్. అండ్ ఇది చూసినట్టయితే 1 మైనస్ 5 ఆఫ్ టీ హోల్ పవర్ మైనస్ 1. ఇక్కడ మధ్యలో మైనస్ ఉండి పవర్ లో మైనస్ 1 ఉన్నప్పుడు దీనికి ఫార్ములా ఏంటి? 1 ప్లస్ 5 ఆఫ్ టీ ప్లస్ 5 ఆఫ్ టీ హోల్ పవర్ 2 ప్లస్ 5 ఆఫ్ టీ హోల్ క్యూబ్ ప్లస్ 5 ఆఫ్ టీ హోల్ క్యూబ్ ప్లస్ ఆన్ సో ఆన్. అలానే 1 ప్లస్ 5 ఆఫ్ టీ హోల్ పవర్ మైనస్ 2. మధ్యలో ప్లస్ ఉండి పవర్ లో మైనస్ 2 ఉన్నప్పుడు ఫార్ములా ఏంటి? 1 మైనస్ 2 ఇంటూ 5 ఆఫ్ టీ ప్లస్ 3 ఇంటూ 5 ఆఫ్ టీ హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 5 ఆఫ్ టీ హోల్ క్యూబ్. అండ్ ఫోర్త్ ఫార్ములా చూడండి, 1 మైనస్ 5 ఆఫ్ టీ హోల్ పవర్ మైనస్ 2. మధ్యలో మైనస్ ఉండి పవర్ లో మైనస్ 2 ఉన్నప్పుడు దాని ఫార్ములా ఏంటి? 1 ప్లస్ 2 ఇంటూ 5 ఆఫ్ టీ ప్లస్ 3 ఇంటూ 5 ఆఫ్ టీ హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ 5 ఆఫ్ టీ హోల్ క్యూబ్ ప్లస్ ఆన్ సో ఆన్. అలానే 1 ప్లస్ 5 ఆఫ్ టీ హోల్ పవర్ మైనస్ 3, దీని ఫార్ములా ఏంటి? మధ్యలో ప్లస్ ఉండి పవర్ లో మైనస్ 3 ఉన్నప్పుడు ఫార్ములా ఏంటంటే 1 మైనస్ 3 ఇంటూ 5 ఆఫ్ టీ ప్లస్ 6 ఇంటూ 5 ఆఫ్ టీ హోల్ స్క్వేర్ మైనస్ 10 ఇంటూ 5 ఆఫ్ టీ హోల్ క్యూబ్ ప్లస్ ఆన్ సో ఆన్. అలానే 1 మైనస్ 5 ఆఫ్ టీ హోల్ పవర్ మైనస్ లో ఉన్నప్పుడు దీని ఫార్ములా 1 ప్లస్ 3 ఇంటూ 5 ఆఫ్ టీ ప్లస్ 6 ఇంటూ 5 ఆఫ్ టీ హోల్ స్క్వేర్ ప్లస్ 10 ఇంటూ 5 ఆఫ్ టీ హోల్ క్యూబ్ ప్లస్ ఆన్ సో ఆన్. గైస్ ఇవన్నీ ఫార్ములాలు. ఈ థర్డ్ మోడల్ లో క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే కంపల్సరీ ఇవన్నీ ఫార్ములాస్ రావాలి. అండ్ ఈ ఫార్ములాస్ ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ పవర్ లో
ఎప్పుడైతే మనకి పవర్లో 1 ఉంటుందో అప్పుడు వాల్యూస్ మొత్తం 1 ఉంటుంది. ఇక్కడ పవర్లో 1 ఉన్నప్పుడు వాల్యూస్ మొత్తం 1 ఉంటుంది. అంటే ఈ ఈ ఫైవ్ ఆఫ్ డి ముందు ఏమీ లేదు కదా, అప్పుడు ఫైవ్ ఆఫ్ డి ముందు ఏ వాల్యూ లేదు కదా, అప్పుడు 1 ఉన్నట్టు ట్రీట్ చేస్తాం. అలానే ఫైవ్ ఆఫ్ డి స్క్వేర్ ముందు ఏ వాల్యూ లేదు కాబట్టి ఇక్కడ 1 ఉన్నట్టు ట్రీట్ చేస్తాం. అంటే ఇక్కడ మీరు ఫార్ములాస్ గుర్తుండటం కోసం ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు ఇది చూడండి, పవర్లో 2 ఉన్నప్పుడు ఇక్కడ 2 ఉన్నప్పుడు మనకి ఫైవ్ ఆఫ్ డి ముందు 2 ఉంది. అదే ఫైవ్ ఆఫ్ డి స్క్వేర్ ముందు 3 ఉంది. అలానే ఎప్పుడైతే పవర్లో 1 ఉంటుందో 1 ఉన్నప్పుడు ఫైవ్ ఆఫ్ డి ముందు 1 ఉన్నట్టే, ఫైవ్ ఆఫ్ డి స్క్వేర్ ముందు 1 ఉన్నట్టే. అదే పవర్లో 2 ఉంటే ఫైవ్ ఆఫ్ డి ముందు 2 ఉంటుంది, ఫైవ్ ఆఫ్ డి స్క్వేర్ ముందు 3 ఉంటుంది, ఫైవ్ ఆఫ్ డి క్యూబ్ ముందు 4 ఉంటుంది, ఫైవ్ ఆఫ్ డి పవర్ 4 ముందు 5 ఉంటుంది. ఓకేనా, ఇలా గుర్తుపెట్టుకోండి. అదే పవర్లో 3 ఉంటే అంటే స్టార్టింగ్ అన్నిటికీ 1 కామన్. అదే పవర్లో 3 ఉంటే ఫైవ్ ఆఫ్ డి ముందు 3 ఉంటుంది, ఫైవ్ ఆఫ్ డి స్క్వేర్ ముందు 6 ఉంటుంది, ఫైవ్ ఆఫ్ డి క్యూబ్ ముందు 10 ఉంటుంది. ఇట్లా గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఇవి ఎగ్జాంపుల్స్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అని అర్థమైందా? పవర్లో 1 ఉన్నప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలి, పవర్లో 1 ఉంటే మొత్తం 1 వస్తుంది, పవర్లో 2 ఉంటే 2 3 4 5 అనేది ఫాలో అవ్వాలి, పవర్లో 3 ఉంటే 3 6 10 అనేది ఫాలో అవ్వాలి, పవర్లో 4 ఉంటే 4 10 అనేది ఫాలో అవ్వాలి. ఇట్లా ఫాలో అవ్వాలి. ఓకే, అంటే ఇచ్చిన ప్రాబ్లం అనేది మోడల్ 3కి సంబంధించిన ప్రాబ్లం అని ఎలా ఐడెంటిఫై చేయాలి, మోడల్ 3లో కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎట్లా కనుక్కోవాలి, ఆల్రెడీ కాంప్లిమెంటరీ ఫంక్షన్ అన్నిటికీ కామన్, పర్టికులర్ ఇంటిగ్రల్ ఎట్లా కనుక్కోవాలి అనేది అర్థమైతే ఇప్పుడు ఎగ్జాంపుల్ చదువుతుంది. ఎగ్జాంపుల్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు మీకు క్లారిటీగా అర్థమైతే ఇంకా ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అర్థమైందిగా అందరికి? ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. d cube plus 2d square plus d into y is equal to x cube. గివెన్ ఈక్వేషన్ ఏంటి మనకి? d cube plus 2d square plus d into y is equal to x cube. ఓకే, ఇక్కడ ఏంటి, స్టార్టింగ్ మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవాలి. కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవాలంటే స్టార్టింగ్ ఏంటంటే ఆ ఈక్వేషన్ కి ఆక్సిలరీ ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే m క్యూబ్ ప్లస్ 2m స్క్వేర్ ప్లస్ m ఈజ్ ఈక్వల్ టు 0. ఈ m క్యూబ్ ప్లస్ 2m స్క్వేర్ ప్లస్ m ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది కదా, ఇక్కడ ఏం చెయ్యాలంటే ఇక్కడ m బదులు ఎంత సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న 0 వాల్యూ వస్తుందంటే, ఇక్కడ స్టార్టింగ్ నేను సపోజ్ m బదులు +1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. m బదులు +1 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ యొక్క వాల్యూ 0 కాదు. అలాంటప్పుడు ఏంటి, m బదులు -1 సబ్స్టిట్యూట్ చేయాలి. m బదులు -1 సబ్స్టిట్యూట్ చేస్తే -1 హోల్ క్యూబ్ ప్లస్ 2 ఇంటూ -1 హోల్ స్క్వేర్ ప్లస్ ఆఫ్ -1. దీని ప్రకారం -1 ప్లస్ 2 ఇంటూ -1, ఇక్కడ ఈ వాల్యూ 0 అవుతుంది. అంటే m బదులు -1 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ యొక్క వాల్యూ 0 అయిపోతుంది. అప్పుడు ఎలా రాసుకోవచ్చు మనం? m బదులు -1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 2, ఇక్కడ మీరు చూసినట్టయితే 1 2 1 0 అని రాసుకోవాలి. ఇప్పుడు స్టార్టింగ్ 0 అనేది రాసాం. 1 ప్లస్ 0 1, -1 ఇంటూ 1 -1, అప్పుడు ఏమవుతుంది, 2 - 1 1, -1 ఇంటూ 1 -1. ఓకేనా, 2 -1 అవుతుంది. ఓకే, అప్పుడు దాని ప్రకారం ఎలా రాసాం మనం? ఇక్కడ మీరు దీన్ని చూసినట్టయితే 1 - 1 0, అప్పుడు ఎంత ఉంటుంది మనకి? m స్క్వేర్ ప్లస్ m గా రాసుకుంటాము. ఈ m స్క్వేర్ ప్లస్ m నుంచి m ని కామన్ తీస్తే m + 1 ఉంటుంది.
దీని ద్వారా రూట్స్ని ఎలా రాసుకోవచ్చు? 0, -1, -1. ఇఫ్ టూ రూట్స్ ఆర్ ఇఫ్ టూ రూట్స్ ఆర్ సేమ్ అండ్ థర్డ్ రూట్ డిఫరెంట్గా ఉన్నప్పుడు దానికి కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫార్మ్ ఏంటి? c1 ప్లస్ c2 x ఇంటూ ఈ పవర్ mx ప్లస్ c3 ఇంటూ ఈ పవర్ mx. ఇక్కడ m1 వాల్యూ ఎంత మనకి? -1. అలానే m3 వాల్యూ 0. దాని ప్రకారం c1 ప్లస్ c2 x ఇంటూ ఈ పవర్ -x ప్లస్ c3 ఈ పవర్ 0x. ఈ పవర్ 0 ఇంటూ x వాల్యూ ఎంత? 1 అవుతుంది. అంటే అప్పుడు c3 ఇంటూ 1 c3. దేర్ఫోర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ మనకి? c1 ప్లస్ c2x ఇంటూ ఈ పవర్ -x ప్లస్ c3. ఓకే, ఇప్పుడు మనకి కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది వచ్చింది. ఇప్పుడు పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్మ్ ఏంది? yp is equal to x cube by d cube plus x cube by d cube plus 2d square plus d. ఇక్కడ మీరు చూసినట్టయితే d cube plus 2d square plus dలో dని కామన్ తీస్తాం. dని కామన్ తీస్తే dని కామన్ తీస్తున్నాం. ఓకేనా? అన్నిట్లో కామన్గా ఉంది కాబట్టి కామన్గా తీసుకోవచ్చు. మనం కామన్ తీస్తే d స్క్వేర్ ప్లస్ 2d ప్లస్ 1. ఇక్కడ d అనేది డినామినేటర్లో ఉంది. ఆల్రెడీ మీకు చెప్పాను. ఇక్కడ d అనేది న్యూమరేటర్లో ఉంటే డిఫరెన్షియేట్ చేస్తాము. అదే d అనేది డినామినేటర్లో, అది కూడా క్యాపిటల్ D అనేది న్యూమరేటర్లో ఉంటే డిఫరెన్షియేట్ చేస్తాము. అదే క్యాపిటల్ D డినామినేటర్లో ఉంటే డిఫరెన్షియేషన్ చేస్తాము. దాని ప్రకారం x క్యూబ్ బై d ఇంటూ దీనికి, ఓకే, ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ d స్క్వేర్ ప్లస్ 2d ప్లస్ 1 ఇది ఏ ఫామ్లో ఉంది? మీరు చూసినట్టయితే a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. ఇక్కడ ఏ వాల్యూ క్యాపిటల్ D, ఇక్కడ ఎలా తీసుకోవచ్చు అంటే మనం ఏ వాల్యూ 1గా తీసుకోవచ్చు, b వాల్యూ క్యాపిటల్ Dగా తీసుకోవచ్చు. మీరు చూసుకున్నట్టయితే ఈ యొక్క ఫార్ములా ఎలా ఉందంటే b స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ ఏ స్క్వేర్. అంటే ఇది ఏ ఫామ్లో ఉంది? a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. కాబట్టి దీన్ని 1 ప్లస్ d హోల్ స్క్వేర్గా రాసుకున్నాం. ఇక్కడ కింద మనం d కామన్ తీసాం కదా, దీన్ని ఎలా రాసుకోవచ్చు? 1/d ఇంటూ ఎక్స్ క్యూబ్ బై 1 ప్లస్ d హోల్ స్క్వేర్. అక్కడ మనకి 1/d అంటే ఏం చెప్పాను నేను? ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. దేనికి ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఎక్స్ క్యూబ్కి ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేస్తే x పవర్ 4/4. ఓకే, x పవర్ 4/4 ఎలా రాసుకోవచ్చు? 1/4 ఇంటూ x పవర్ 1/4 ఇంటూ ఈ 1 ప్లస్ d హోల్ స్క్వేర్ పైకి వస్తే 1 ప్లస్ d హోల్ పవర్ -2 అవుతుంది ఇంటూ x పవర్ 4. ఇక్కడ మీ అందరికి డౌట్ రావచ్చు, ఇక్కడ ఎందుకు నేను 1 ప్లస్ d హోల్ స్క్వేర్ ఈ ఫామ్లోనే రాశాను అంటే d ప్లస్ 1 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా. ఇక్కడ మనకి ఈ ఫార్ములా ఉంది కదా, ఈ ఫార్ములా ఆల్రెడీ చెప్పాం కదా మీకు. ఇక్కడ డినామినేటర్లో స్టార్టింగ్ చెప్పాను చూడండి మీకు. ఇక్కడ f ఆఫ్ d అనేది ఈ ఫామ్లో వస్తుంది. 1 ప్లస్ 5 ఆఫ్ d ఫార్ములా అయినా వస్తుంది, 1 మైనస్ 5 ఆఫ్ d ఫార్ములా అయినా వస్తుంది. ఇక్కడ మనకి ఫార్ములాస్ ఉన్నాయి కదా, 1 ప్లస్ 5 ఆఫ్ d, 1 మైనస్ 5 ఆఫ్ d. ఇక్కడ ఏం చేశారు? స్టార్టింగ్ 1 ఉంది, d అనేది తర్వాత ఉంది కాబట్టి అలా రాస్తే ఫార్ములా ప్రకారం ఫార్ములా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చని ఇక్కడ నేనేం చేశానంటే ఇక్కడ ఈ d స్క్వేర్ ప్లస్ 2d ప్లస్ 1 బదులు 1 ప్లస్ d స్క్వేర్గా రాశాను. ఇప్పుడు ఎలా వచ్చింది మనకి? 1/4 1 ప్లస్ d హోల్ పవర్ -2 x పవర్ 4. ఇక్కడ మీరు చూసినట్లయితే 1 ప్లస్ d హోల్ పవర్ -2 అంటే ఇది ఏ ఫామ్లో ఉంది మనకి? 1 ప్లస్ d హోల్ పవర్ -2 అనేది ఏ ఫామ్లో ఉందంటే 1 ప్లస్ 5 ఆఫ్ d హోల్ పవర్ -2. 1 ప్లస్ 5 ఆఫ్ d హోల్ పవర్ -2. దీనికి ఫార్ములా ఏంటి? 1 మైనస్ 2 ఇంటూ 5 ఆఫ్ d ప్లస్ 3 ఇంటూ 5 ఆఫ్ d హోల్ స్క్వేర్
మైనస్ 4 ఇంటూ 5 ఆఫ్ ది హోల్ క్యూబ్. ఇక్కడ పవర్లో 2 ఉంది గైస్, మీరు ఇక్కడ ఇంకోసారి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మధ్యలో ప్లస్ ఉండి పవర్లో మైనస్ కనుకుంటే ఆల్టర్నేట్గా ఇక్కడ స్టార్టింగ్ ఎంత ఉన్నట్టు మనకి ఇది పాజిటివ్ కాబట్టి స్టార్టింగ్ మనకి ప్లస్ మైనస్ ఎట్లా వస్తుంది, ఓకేనా. అదే మధ్యలో మైనస్ ఉండి పవర్లో మైనస్ ఉంటే మొత్తం ప్లస్లో వస్తాయి. మధ్యలో ప్లస్ ఉండి స్టార్టింగ్ మైనస్ ఉంటే ప్లస్ మైనస్ ఎట్లా వస్తాయి. అదే రెండు చోట్ల మైనస్ ఉంటే అప్పుడు ఎలా వస్తుంది మనకి, రెండు చోట్ల మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది. ఇక్కడ పవర్లో 2 ఉన్నప్పుడు ఎట్లా వచ్చింది ఆ ఫామ్. 2 ఉన్నప్పుడు ఏ ఫామ్ లో వస్తుంది మనకి, 1 2 3 4 5 ఇలా ఫామ్ లో వస్తుంది. కాబట్టి ఆ ఫార్ములా ప్రకారం ఎలా రాసుకోవచ్చు, 1 మైనస్ 2 ఇంటూ 5 ఆఫ్ టీ ప్లస్ 3 ఇంటూ 5 ఆఫ్ టీ హోల్ స్క్వేర్ ప్లస్ గైస్ ఇక్కడ 1 మైనస్ 2 ఇంటూ 5 ఆఫ్ టీ ప్లస్ 3 ఇంటూ 5 ఆఫ్ టీ హోల్ స్క్వేర్. ఇక్కడ తప్పు రాశాను, ఇక్కడ ఏం రాయాలి నేను, మైనస్ 4 ఇంటూ 5 ఆఫ్ టీ హోల్ క్యూబ్ ప్లస్ 5 ఇంటూ 5 ఆఫ్ టీ హోల్ పవర్ 4, ఓకేనా. ఇప్పుడు ఆ ఫార్ములా ప్రకారం రాసుకున్నట్టయితే ఈ 1/4ని అలానే రాసుకున్నాను. ఇప్పుడు చూడండి 1 మైనస్ ఈ 2 అనేది అలానే రాసుకున్నాము. 5 ఆఫ్ డి అంటే ఎంత మనకి, ఇక్కడ 5 ఆఫ్ డి వాల్యూ ఎంత, 1 ప్లస్ డి. 5 ఆఫ్ డి అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే 5 ఆఫ్ డి అంటే ఇక్కడ 1 ప్లస్ డి బదులు ఎంత రాస్తాము, డి రాస్తాము ప్లస్ 3 ఇంటూ మళ్ళీ ఇక్కడ 5 ఆఫ్ డి బదులు ఎంత రాస్తాము, డి రాస్తాము. ఎందుకంటే ఇక్కడ గైస్ ఒక్కసారి మీరు చూడండి, ఇక్కడ ఈ ఫార్ములాలో ఏముంది, 1 ప్లస్ ఇక్కడ మీరు చూసినట్టే 1 ప్లస్ 5 ఆఫ్ డి. అలానే ఇక్కడ ఈ యొక్క ఎగ్జాంపుల్లో 5 ఆఫ్ డి వాల్యూ ఎంత ఉంది ఇక్కడ మనకి, అసలుకైతే ఫార్ములా ప్రకారం 1 ప్లస్ 5 ఆఫ్ డి. కాకపోతే ఇక్కడ మనకి 5 ఆఫ్ డి వాల్యూ ఎంత ఉంది, క్యాపిటల్ డి ఉంది. కాబట్టి 5 ఆఫ్ డి బదులు క్యాపిటల్ డి అనేది రాయాలి. దాని ప్రకారం 1 మైనస్ 2 ఇంటూ 5 ఆఫ్ డి ప్లస్ 3 ఇంటూ ఇక్కడ 2 ఇంటూ 5 ఆఫ్ డి వాల్యూ డి కాబట్టి డి రాశారు ప్లస్ 3 ఇంటూ ఇక్కడ మనకి 5 ఆఫ్ డి హోల్ స్క్వేర్ అంటే డి స్క్వేర్ మైనస్ గైస్ ఇక్కడ రాంగ్ రాశాను నేను ఫార్ములా అసలు ఏం రాయాలి, మైనస్ 4 డి క్యూబ్ మైనస్ 4 ఇంటూ 5 ఆఫ్ డి హోల్ క్యూబ్ ప్లస్ 5 ఇంటూ 5 ఆఫ్ డి హోల్ పవర్ 4 రాయాలి. దాని ప్రకారం మైనస్ 4 ఇంటూ ఇక్కడ మనకి 5 ఆఫ్ డి హోల్ క్యూబ్ వాల్యూ ఎంత, డి క్యూబ్ ప్లస్ 5 ఇంటూ 5 ఆఫ్ ది హోల్ పవర్ 4 అంటే డి పవర్ 4 ఇంటూ ఎక్స్ పవర్ 4. అండ్ గైస్ ఎందుకు ఇక్కడ వరకే రాసి స్టాప్ చేశాను, ఇక్కడ పవర్లో ఎంతైతే ఉండిద్దో ఆ వేరియబుల్ వరకు ఈ యొక్క ఫార్ములా రాయాలి. ఇక్కడ నేను ఈ యొక్క ఫార్ములాని 4 వరకు రాసి స్టాప్ చేశాను. ఎందుకు 4 వరకు రాసి స్టాప్ చేశానంటే పక్కన ఏదైతే ఎక్స్ పవర్ 4 పవర్లో ఎంత అయితే ఉండిద్దో ఆ డిగ్రీ వరకు రాసుకోవాలి. అండ్ ఇప్పుడు దీని ప్రకారం 1/4 ఇంటూ ఈ ఎక్స్ పవర్ 4ని లోపల ఉన్న ప్రతి ఒక్క వేరియబుల్తో మల్టిప్లై చేస్తే ఎక్స్ పవర్ 4 మైనస్ 2d ఎక్స్ పవర్ 4 ప్లస్ 3d స్క్వేర్ ఎక్స్ పవర్ 4 మైనస్ 4d క్యూబ్ ఎక్స్ పవర్ 4 ప్లస్ 5d పవర్ 4 ఎక్స్ పవర్ 4. ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను, క్యాపిటల్ డి అనేది న్యూమరేటర్లో ఉంటే డిఫరెన్షియేషన్, అదే క్యాపిటల్ డి డినామినేటర్లో ఉంటే ఇంటిగ్రేషన్. ఇక్కడ అన్ని న్యూమరేటర్లో ఉంది కాబట్టి డిఫరెన్షియేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. 1/4 ఎక్స్ పవర్ 4 మైనస్ 2 ఇంటూ ఇక్కడ డి ఇంటూ ఎక్స్ పవర్ 4 ఉంది, అంటే ఇక్కడ డి అంటే డిఫరెన్షియేషన్ చేయాలి. ఈ ఎక్స్ పవర్ 4ని డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు డితో చేయాలి. ఈ ఎక్స్ పవర్ 4 ఏ ఫామ్ లో ఉంది మనకి, ఎక్స్ పవర్ ఎన్ ఫామ్ లో ఉంది. ఈ ఎక్స్ పవర్ ఎన్ ఫామ్ లో ఏంటి, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 అంటే 4 ఇంటూ
ఎక్స్ పవర్ 4 - 1 ప్లస్ 3d స్క్వేర్. ఇక్కడ d స్క్వేర్ అంటే ఈ ఎక్స్ పవర్ 4ని 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేయాలి. ఇక్కడ స్టార్టింగ్ ఒక టైం చేస్తున్నా, ఒక టైం చేస్తున్నప్పుడు 4 ఇంటూ ఎక్స్ పవర్ 4 - 1 అవుతుంది. అలానే మైనస్ 4d³ ఎక్స్ పవర్ 4 అంటే ఈ ఎక్స్ పవర్ 4ని 3 టైమ్స్ డిఫరెన్షియేట్ చేస్తాను. స్టార్టింగ్ నేను ఒక టైం డిఫరెన్షియేట్ చేస్తే -4 ఇంటూ d స్క్వేర్ 4 ఇంటూ ఎక్స్ పవర్ 4 - 1 ప్లస్ 5 ఇంటూ d పవర్ 4 ఎక్స్ పవర్ 4 అంటే ఈ ఎక్స్ పవర్ 4ని 4 టైమ్స్ డిఫరెన్షియేట్ చేయాలి. 4 టైమ్ డిఫరెన్షియేట్ చేస్తే 5 ఇంటూ d³ 4 ఇంటూ ఎక్స్ పవర్ 4 - 1. ఓకేనా? ఇప్పుడు తర్వాత స్టెప్ వచ్చేలోపల ఎక్స్ పవర్ 4 ఈ 2ని మల్టిప్లై చేస్తే -8x³ ఈ 3 ఇంటూ 4 ఏమైంది 12dx³ 12dx³ అండ్ ఇక్కడ -4 ఇంటూ 4 ఎంత -16d స్క్వేర్ ఎక్స్ పవర్ 4 - 1 అంటే ఎక్స్ పవర్ 3 -16d స్క్వేర్ ఎక్స్ పవర్ 3 ప్లస్ 5 ఇంటూ 4 ఎంత 20d³ ఎక్స్ పవర్ 3. మళ్ళీ వీటికి ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ చూడండి 1/4 ఎక్స్ పవర్ 4 -8x³ ప్లస్ 12 ఇంటూ ఇక్కడ ఏముంది మనకి d ఇంటూ x³ అంటే ఈ x³ కి డిఫరెన్షియేట్ ఫైండ్ అవుట్ చేయాలి. x³ కి డిఫరెన్షియేట్ ఫైండ్ అవుట్ చేస్తే 3 ఇంటూ ఎక్స్ పవర్ 3 - 1 అండ్ దీని తర్వాత ఏముంది మళ్ళీ మనకి ఇక్కడ -60 గైస్. యాక్చువల్గా ఇది ఇక్కడ రాయాలి, ఇది ఇక్కడ రాయటం మర్చిపోయాను నేను, మళ్ళీ అందుకని ఇక్కడ రాశాను. ఓకే, అందుకే ఇక్కడ ఇంటూ పెట్టి చూపించాను ఇక్కడ. అండ్ ఇక్కడ -16d స్క్వేర్ x³ ఉంది కదా, ఇక్కడ ఈ x³ కి 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేయాలి. 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేయాలి కాబట్టి -16 ఇంటూ d ఈ x³ కి ఎంత x³ ఎక్స్ పవర్ n ఫార్ములా ఉంది, ఎలా రాసుకోవచ్చు 3 ఇంటూ ఎక్స్ పవర్ 3 - 1 తర్వాత ప్లస్ 20d³ x³ దీని 3 టైమ్ ఈ x³ ని 3 టైమ్స్ డిఫరెన్షియేట్ చేయాలి. స్టార్టింగ్ ఒక టైం చేస్తే 20 ఇంటూ d స్క్వేర్ 3 ఇంటూ ఎక్స్ పవర్ 3 - 1. ఓకే, దీని తర్వాత స్టెప్ చూడండి మళ్ళీ 1/4 ఎక్స్ పవర్ 4 -8x³ ప్లస్ 12 ఇంటూ 33 ఎంత 36x² మైనస్ 16 ఇంటూ d ఇంటూ 3x² ప్లస్ 60 ఇంటూ d స్క్వేర్ 3x². అండ్ గైస్ మళ్ళీ మీరు ఇక్కడ చూసినట్టయితే నెక్స్ట్ స్టెప్లో yp ఈజ్ ఈక్వల్ టు 1/4 ఎక్స్ పవర్ 4 -8x³ ప్లస్ 36x² ఇక్కడ 16 ఇంటూ 3 అంతా 48 ఇంటూ ఈ x² కి ఇక్కడ డిఫరెన్షియేషన్ ఇంకోసారి చేయాలి. ఎందుకు మళ్ళీ ఇక్కడ క్యాపిటల్ D ఉంది. ఓకే, దీనికి డిఫరెన్షియేట్ x² కి డిఫరెన్షియేషన్ చేస్తే 2 ఇంటూ ఎక్స్ పవర్ 2 - 1 ప్లస్ 60 ఇంటూ 3 ఎంత 18 60 ఇంటూ 3 ఎంత 180 ఇంటూ ఇక్కడ d స్క్వేర్ ఇంటూ x² ఉంటుంది, అంటే ఈ x² ని 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేయాలి. ఇప్పుడు 2 టైమ్స్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఈ x² కి ఒకసారి డిఫరెన్షియేట్ చేస్తే ఎంత వస్తుంది 2 ఇంటూ ఎక్స్ పవర్ 2 - 1 మళ్ళీ ఇంకోసారి చేయాలి, ఎందుకు ఇక్కడ ఇంకో d ఉంది కాబట్టి. ఇప్పుడు ఈ స్టెప్ వచ్చినప్పుడు ఎక్స్ పవర్ 4 -8x³ ప్లస్ 36x² మైనస్ 96 ఇక్కడ 48 ఇంటూ ఎంత -96x ప్లస్ 360 ఇంటూ d ఇంటూ x. ఇక్కడ d ఉంది కాబట్టి ఈ x కి మళ్ళీ డిఫరెన్షియేట్ ఫైండ్ అవుట్ చేస్తే దీని వాల్యూ ఎంత 1 అవుతుంది. దీని ప్రకారం 1/4 ఎక్స్ పవర్ 4 -8x³ ప్లస్ 36x² మైనస్ 96 ప్లస్ ఇక్కడ ఈ x కి డిఫరెన్షియేట్ చేస్తే దీని యొక్క వాల్యూ ఎంత అవుతుంది 1 అవుతుంది ప్లస్ 360. ఈ 4 అనేది అన్నిటితో మల్టిప్లై అయితే అప్పుడు ఎక్స్ పవర్ 4/4 -8x³ 4 ప్లస్ 36x² 4 మైనస్ 96x/4 ప్లస్ 360/4. ఓకే, ఇప్పుడు ఎక్స్ పవర్ 4/4 4 1s are 4 2s are -2x³
4 ones are 4 nines are plus 9x square, 4 ones are 4 24s are minus 24x, 4 ones are 4 90s are plus 90. ఓకే, ఇప్పుడు మనకి పర్టికులర్ ఇంటిగ్రల్ వైపీ వాల్యూ వచ్చింది. చివరిలో ఏం చేయాలి మనం, y ఈక్వల్ టు వైసీ ప్లస్ వైపీ, y ఈక్వల్ టు అంటే ఇక్కడ మళ్ళీ నేను వైపీ వాల్యూ రాయటం మర్చిపోయాను, ఇక్కడ ఓన్లీ వైసీ వాల్యూ రాశాను, వైపీ వాల్యూ రాయటం మర్చిపోయాను. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు వైపీ వాల్యూతో రాయండి. అర్థమైంది కదా, ఇక్కడ అన్ని ఈ ఎక్స్ పవర్ 4ని ఎక్స్ క్యూబ్ ఇలానే ఉంటాయి. అప్పోర్ట్ని 2 టైమ్స్, డి క్యూబ్ అంటే 3 టైమ్స్ డిఫరెన్షియేట్ చేయాలి. 3 టైమ్స్ డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఒకే స్టెప్లో 3 టైమ్స్ డిఫరెన్షియేట్ చేయాలి, డిఫరెన్షియేట్ చేయకూడదు మనం. ఒక స్టెప్లో ఫస్ట్ ఒక స్టెప్లో ఒకసారి చేస్తాం, తర్వాత ఇంకో స్టెప్లో ఇంకోసారి చేస్తాం, తర్వాత ఇంకో స్టెప్లో ఇంకోసారి చేస్తాం, అట్లే డిఫరెన్షియేట్ చేయాలి. కాకపోతే ఈ థర్డ్ మోడల్ రావాలంటే ఫార్ములాస్ రావాలి, ఆ ఫార్ములాస్ వస్తే ఈజీగా సాల్వ్ చేస్తాం. అందుకే ఇది ఎగ్జాంపుల్ అర్థమైందా, ఇది ఎగ్జాంపుల్ అర్థమైతే ఎగ్జాంపుల్ 2 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమైంది బ్రో, అర్థమైంది. ఎగ్జాంపుల్ 2 ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సాల్వ్ d క్యూబ్ మైనస్ 3d మైనస్ 2 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. గివెన్ ఈక్వేషన్ ఏంటిది, d క్యూబ్ మైనస్ 3d మైనస్ 2 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఓకే, ఇక్కడ ఏంటిది, కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆక్సిలరీ ఈక్వేషన్ అనేది రాసుకోవాలి. ఆక్సిలరీ ఈక్వేషన్ ఫార్ములా ఏంటి, m cube minus 3m minus 2 is equal to 0. అండ్ ఇక్కడ హైయెస్ట్ పవర్ 3 ఉంది కాబట్టి మనకి 3 రూట్స్ రావాలి. ఓకే, ఇక్కడ m బదులు ఎంత సబ్స్టిట్యూట్ చేస్తే ఈ యొక్క వాల్యూ 0 అవుతుంది. ఇక్కడ స్టార్టింగ్ నేను m బదులు +1 సబ్స్టిట్యూట్ చేస్తున్నా, m బదులు +1 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ యొక్క వాల్యూ 0 కాదు, కాబట్టి m బదులు -1 అనేది సబ్స్టిట్యూట్ చేస్తాను. m బదులు -1 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ యొక్క వాల్యూ అనేది 0 అవుతుంది. అప్పుడు ఈ యొక్క వాల్యూ 0 అయితే ఈ యొక్క వాల్యూ 0 అవుతుంది కాబట్టి ఇక్కడ m ఈక్వల్ టు ఎంత తీసుకుందాం, -1 తీసుకుందాం. అప్పుడు 1 0 -3 అండ్ 2 అనేది రాసుకుంటాము. అలా రాసుకుంటే ఓకే, అలా రాసుకున్న తర్వాత 0 స్టార్టింగ్ 0 రాసుకుంటాం, 1 + 0 1 -1 ఇంటూ 1 -1. ఓకే గైస్, ఇది రూట్స్ అనేది ఎలా కనుక్కోవటం అది చెప్పను, ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉండేది కదా. ఆల్రెడీ ఇప్పుడు దాకా చెప్పిన ప్రతి ఒక్క క్వశ్చన్లో చెబుతానే ఉన్నాను ఎట్లా రూట్స్ కనుక్కోవాలి. ఈ కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది కనుక్కోవటం అన్ని మోడల్స్కి కేస్ 1లో ఒకసారి పర్ఫెక్ట్గా నేర్చుకోండి, మీరు అన్ని మోడల్స్కి అప్లికబుల్ అవుతుంది. ఓకే గైస్, ఇక్కడ ఈ 1 -1 -2 ఎట్లా రాసుకుంటాను, m² -m -2గా రాసుకుంటాం. దీని ద్వారా ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి దీనికి ఫార్ములా వేసి రూట్స్ కనుక్కుంటాం. ఓకే, ఆల్రెడీ ఒక రూట్ వచ్చింది, ఒక రూట్ వాల్యూ ఎంత, -1, 2 రూట్స్ రావాలి ఇంకా, కాబట్టి -b ± √b² - 4ac/2a. అంటే దీని ప్రకారం 1 ± √(-1 whole square) -4 into 1 into -2/2. దీని ప్రకారం m is equal to 1 ± √(1 + 8/2) అంటే 1 ± 3/2. 1 + 3/2 1 - 3/2. అప్పుడు ఎంత వస్తుంది మనకి, 2 ఒకటి వస్తుంది, -1 వస్తుంది. అంటే ఇక్కడ 3 రూట్స్ ఏమేమి వచ్చినాయి, 2 ఒకటి, -1 ఒకటి, -1 వచ్చింది. ఇక్కడ 2 రూట్స్ అనేవి సేమ్గా ఉండి థర్డ్ రూట్ డిఫరెంట్గా ఉన్నప్పుడు దానికి కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫార్ములా ఏంటిది, మనకి ఇక్కడ c1 + c2x × e⁻mx + c3 × e⁻m3x. ఇక్కడ m వాల్యూ ఎంత మనకి -1, m3 వాల్యూ 2 అవుతుంది. దాని ప్రకారం c1 + c2x × e⁻x +
c3 ఇంటూ ఈ పవర్ 2x. అది కాంప్లిమెంటరీ ఫంక్షన్. అంటే ఇక్కడ పర్టికులర్ ఇంటిగ్రల్ కొంచెం జాగ్రత్తగా చూడండి మీరు, ఓకేనా. ఇప్పుడు పర్టికులర్ ఇంటిగ్రల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం జాగ్రత్తగా చూడండి. yp is equal to x square by d cube minus 3d minus 2. దీని ప్రకారం yp is equal to x square by, ఇక్కడ ఎందుకు నేను అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే d క్యూబ్ మైనస్ 3d మైనస్ 2, ఇక్కడ కాన్స్టెంట్ ఏముంది, -2 ఉంది. ఎందుకంటే -2 అనేది అక్కడ -2 ఒకటే ఉంది, దాని కాంబినేషన్గా -2d అట్లా ఏం లేదు, ఓన్లీ -2 కాన్స్టెంట్ ఒకటే ఉంది కాబట్టి ఆ కాన్స్టెంట్ని కామన్ చేస్తున్నాను. ఎందుకు -2ని కామన్ చేస్తున్నానంటే మనకి ఫార్ములా రావటం కోసం, ఇది ఏ ఫార్ములా చూడటం కోసం 1 - φ ఫార్ములా రావటం కోసం ఇక్కడ -2ని కామన్ తీయాల్సి వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క ఎగ్జాంపుల్లో ఇక్కడ ఎందుకు -2ని కామన్ తీస్తానంటే అది కాన్స్టెంట్ కాబట్టి. అది కూడా కాన్స్టెంట్ అయితే ఎందుకు కామన్ తీసామంటే ఈ యొక్క ఫార్ములా రావటం కోసం. ఎందుకంటే మోడల్ 3లో వీటికి సంబంధించిన ఫార్ములాస్ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఫార్ములా రావటం కోసం -2ని కామన్ తీస్తాను. -2ని కామన్ తీస్తే 1 - d క్యూబ్ మైనస్ 3d మొత్తం ఒక వేరియబుల్గా ట్రీట్ చేస్తాం. -2ని కామన్ తీస్తే d క్యూబ్ మైనస్ 3d బై 2 వస్తుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాను, ఈ -2ని ఎట్లా రాసుకుంటున్నాను, -1/2గా రాసుకుంటున్నాను. అండ్ ఈ 1 - d క్యూబ్ మైనస్ 3d బై స్క్వేర్ని పైకి న్యూమరేటర్లో పంపిస్తే 1 - d క్యూబ్ మైనస్ 3d హోల్ పవర్ -1. ఏదైతే డినామినేటర్లో ఉండిద్దో అది న్యూమరేటర్లోకి వస్తే -1 అవుతుంది ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఓకేనా. ఇప్పుడు ఫార్ములా ఎలా ఉంది, మధ్యలో మైనస్ ఉంది, పవర్లో మైనస్ ఉంది, ఎంత ఉంది మనకి 1 ఉంది. అండ్ ఇప్పుడు ఫార్ములా ఎక్కడి వరకు రాసుకోవాలంటే 2 పవర్ వరకు రాసుకోవాలి. ఎందుకు 2 పవర్స్ వరకు రాసుకోవాలంటే ఎక్స్ పవర్ n, ఎక్స్ పవర్లో ఏ వాల్యూ అయితే ఉండిద్దో ఆ వాల్యూ వరకు రాసుకోవాలి. దాని ప్రకారం 1 - φ హోల్ పవర్ -1. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది ఏ ఫార్ములా ఉంది, 1 - φ హోల్ పవర్ -1. దీనికి ఏంటి ఫార్ములా, 1 + φ ప్లస్ φ హోల్ స్క్వేర్ ప్లస్ φ హోల్ పవర్ 3. ఇక్కడ మొత్తం ప్లస్లో వస్తుంది, ఎందుకు మధ్యలో మైనస్ ఉంది, పవర్లో మైనస్ ఉంది. ఓకే, ఈ ఫార్ములా ప్రకారం ఎట్లా రాస్తాం, -1/2 ఇంటూ -1/2 1 ప్లస్ φ వాల్యూ ఎంత, ఇక్కడ మనకి φ వాల్యూ ఎంత, d క్యూబ్ మైనస్ 3d బై 2 ప్లస్ φ స్క్వేర్ వాల్యూ d క్యూబ్ మైనస్ 3d బై 2 హోల్ స్క్వేర్. ఇంతటితో స్టాప్ చేస్తాం. ఇక్కడ φ క్యూబ్ వాల్యూ రాయము, ఎందుకంటే పక్కన ఎక్స్ పవర్ n, ఎక్స్కి పవర్లో ఏ వాల్యూ అయితే ఉంటుందో అక్కడ వరకు రాస్తాము కాబట్టి ఎక్స్ స్క్వేర్ వరకు రాస్తాము. ఓకేనా. ఇప్పుడు ఇది ఏం చేయాలి, మళ్ళీ మనం దేనికి దానికి ఇక్కడ మళ్ళీ మీరు దేనికి దానికి రాసుకుంటే -1/2 ప్లస్ d క్యూబ్ బై 2 మైనస్ 3d బై 2 ప్లస్ ఇక్కడ 2 ఉంది కదా, d క్యూబ్ మైనస్ 3d బై 2 ఉంది కదా, ఈ 2 అనేది బయటకు వస్తే ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి 2 అనేది బయటకు వస్తే 1/4గా రాసింది. ఈ 1/4 అనేది ఇప్పుడు ఇది ఏ ఫార్ములా ఉంది, పైన ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది. దీనికి ఏంటి ఫార్ములా, a స్క్వేర్ అంటే d, ఇక్కడ a స్క్వేర్ అంటే ఏమవుతుంది, d పవర్ 6 ప్లస్ b స్క్వేర్ అంటే 9d స్క్వేర్ మైనస్ 2ab అంటే 2 ఇంటూ 3 ఇంటూ d పవర్ 4. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది -6d పవర్ 4. అండ్ గైస్ ఇలా రాసిన తర్వాత ఎందుకు నేను d క్యూబ్ బై 2ని d పవర్ 6 బై 2ని d పవర్ 4ని ఎందుకు రౌండ్ చుట్టానంటే ఇక్కడ పవర్లో ఎక్స్ స్క్వేర్ ఉంది, కాకపోతే ఇది ఈ పవర్లో ఉన్న ఈ డిగ్రీ కంటే 2 కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీటిని ఏవైతే పవర్లో 2 కంటే ఎక్కువ ఉన్నాయో వాటిని రిమూవ్ చేసేస్తాం. రిమూవ్ చేసేసిన తర్వాత అప్పుడు ఎంత ఉంటుంది మనకి,
రిమూవ్ చేసిన తర్వాత ఈక్వేషన్ ఎంత ఉంటుంది 1 minus 3d/2 plus 1/4 into 9d² into x² ఉంటుంది. ఇప్పుడు ఈ x² ని లోపల ఉన్న వాటితో మల్టిప్లై చేస్తే x² minus 3/2 dx² plus 9/4 dx². ఆల్రెడీ మీకు చెప్పాను d అంటే డిఫరెన్షియేషన్. ఈ x² కి డిఫరెన్షియేషన్ చేస్తే 2x, ఇక్కడ ఉన్న x² కూడా డిఫరెన్షియేషన్ చేస్తే 2x అవుతుంది. అప్పుడు దాని ప్రకారం -1/2 x² minus 3/2 into 2x plus 9/4 into d into 2x. ఇక్కడ మీరు చూసినట్టయితే 2 క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ 2 1s are 2 2s are. దీని ప్రకారం x² minus 3x plus ఎంత ఉంటుంది 9/2 into ఇక్కడ dకి xతో అంటే ఇక్కడ d². ఓకేనా, ఈ d² అంటే ఈ x² కి 2 times డిఫరెన్షియేట్ చేయాలి. ఒకసారి డిఫరెన్షియేట్ చేస్తే 2x అవుతుంది. ఆ 2 1s 2 2s అవుతుంది. అప్పుడు మళ్ళీ ఈ x కి ఇంకోసారి డిఫరెన్షియేట్ చేసి దాని వాల్యూ ఎంత అవుతుంది 1 అవుతుంది. కాబట్టి 1 రాశాను. 9/2 ఇంటూ 1 ఎంత అవుతుంది 9/2 అవుతుంది. అప్పుడు ఎంత వస్తుంది మనకి x³ minus 3x plus 9/2. ఈ 2కి LCM ఫైండ్ అవుట్ చేస్తే 2x² minus 2 into 3. ఎందుకు LCM అయినప్పుడు ఇక్కడ 2ని మల్టిప్లై చేస్తాం. ఆల్రెడీ 3 ఉంది కాబట్టి 2 into 3 6x plus 9/2. ఈ 2ని అవుట్ సైడ్ రాస్తే -1/4. ఓకేనా, ఈ 2ని అవుట్ సైడ్ రాస్తే -1/4 into 2x² minus 6x plus 6. Therefore y equal to yc plus yp. ఆల్రెడీ స్టార్టింగ్ కనుక్కున్నాం కదా, ఆ యొక్క వాల్యూ ఈ యొక్క పర్టికులర్ ఇంటిగ్రల్ వాల్యూ అనేది రాయాలి. అర్థమైంది ఇది ఈ ఎగ్జాంపుల్ అందరికి? ఈ వైపీ దగ్గర కొంచెం అర్థం కాలేదన్నా. అంటే ఎక్కడ అర్థం కాలేదు? కొంచెం పైకి స్క్రోల్ చేయన్నా. ఇక్కడ అన్నా కొంచెం కిందకి ఇంకా కింద స్క్రోల్ చేయన్నా. ఇక్కడన్నా ఇక్కడ మూడో దాంట్లో అర్థం కాలే. ఇదా అదే ఇక్కడ ఏం చేశానంటే ఇది a minus b హోల్ స్క్వేర్ ఫామ్ లో ఉంది కాబట్టి దాన్ని a² plus b² minus 2ab గా రాశాను. అండ్ ఇక్కడ 2² ని అవుట్ సైడ్ రాశాను. ఎట్లా రాశాను 1/4 గా రాశాను. ఇక్కడ 2 అనేది డినామినేటర్ లో ఉంది. 2 అనేది బయటకు వస్తే 4 అవుతుంది, 1/4 అవుతుంది కాబట్టి 1/4 రాశాను. ఇక్కడ ఎందుకు రౌండ్ అప్ చేశానంటే ఇక్కడ x కి పవర్ ఎంత ఉంది 2 ఉంది. ఆ 2 కంటే హైయెస్ట్ పవర్స్ ఉన్నాయి కదా 3 6 4 ఉన్నాయి కదా, ఇవి రిమూవ్ చేయాలి మనం. ఇవి రిమూవ్ చేయడం కోసం ఇవి రౌండ్ అప్ చేశాను. తర్వాత స్టెప్ లో ఇవి రిమూవ్ అయిపోతాయి. వీటిని కాకుండా మిగతా ఈక్వేషన్ ఏదైతే ఉంటుందో అది రాస్తాము. అర్థమైందా? అర్థమైంది. ఓకే ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అండ్ గైస్ ఇప్పుడు చెప్పండి ఓకే అండ్ గైస్ ఇప్పుడు చెప్పండి సాల్వ్ d² minus 4d plus 4 into y is equal to 8x² plus e power 2x. ఓకే, ఈ ఇచ్చిన క్వశ్చన్ 2 మోడల్స్ కాంబినేషన్ ఉంది. ఏ మోడల్స్ చెప్పండి? ఇవి చెప్తేనే నాకు తెలిసింది ఎంతవరకు ప్రాక్టీస్ చేశారు మీరు అనేది. ఓకేనా, ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ రైట్ హ్యాండ్ సైడ్
8x² e పవర్ 2x ఇలా ఉంది. ఇచ్చిన క్వశ్చన్ ఏ మోడల్కి సంబంధించిన క్వశ్చన్, 2 మోడల్కి సంబంధించిన క్వశ్చన్ ఇచ్చారు. అంటే ప్రీవియస్ క్లాస్లో కూడా ఒక ఎగ్జాంపుల్ అనేది 2 మోడల్కి సంబంధించింది ఇచ్చారు. ఇప్పుడు కూడా ఇది 2 మోడల్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎట్లా కూడా అడుగుతారు. 2 మోడల్స్ కాంబినేషన్లో కూడా అడుగుతారు. ఆ 2 మోడల్స్ ఆల్రెడీ చెప్పాను. ఆన్సర్ తెలిసిన వాళ్ళు అన్మ్యూట్ చేసి చెప్పండి. మోడల్ 1 and 3. ఓకే ఓకే. ఇట్లా కాంబినేషన్ అడుగుతారు మీకు. ఇట్లా ఉన్న మోడల్స్ కాంబినేషన్ అడుగుతారు. ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం అనేది మోడల్ 1 అండ్ మోడల్ 3 ఈ 2 కాంబినేషన్లో అడిగారు. ఓకే, గివెన్ ఈక్వేషన్ ఏంది, d² మైనస్ 4d ప్లస్ 4 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 8x² ప్లస్ e పవర్ 2x. స్టార్టింగ్ ఏంటిది, కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇచ్చిన ఈక్వేషన్ని ఆక్సిలరీ ఈక్వేషన్గా కన్వర్ట్ చేసుకోవాలి. ఆక్సిలరీ ఈక్వేషన్గా కన్వర్ట్ చేసుకోవాలంటే ఏంటి, క్యాపిటల్ D బదులు స్మాల్ m అనేది రాయాలి. రాస్తే m² మైనస్ 4m ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి ఈ యొక్క ఈక్వేషన్ రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నా. రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఈ యొక్క ఫార్ములా అనేది రాస్తున్నా. మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac బై 2a. ఇక్కడ మనకి ఏ వాల్యూ ఎంత, ఇక్కడ మనకి ఏ వాల్యూ 1, b వాల్యూ మైనస్ 4, c వాల్యూ 4. దాని ప్రకారం మైనస్ ఆఫ్ మైనస్ 4 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ మైనస్ 4 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ 4 బై 2 ఇంటూ 1. అంటే ఇక్కడ ఎంత వస్తుంది, రూట్ ఆఫ్ 16 మైనస్ 16 వస్తుంది. అంతే, ఎంత వస్తుంది మనకి 0 అవుతుంది. 4 ప్లస్ ఆర్ మైనస్ 0 బై 20 4 బై 2 వస్తుంది. ఇక్కడ ఓన్లీ ఒక వాల్యూయే వచ్చింది. అది ఎందుకు ఇంకోసారి 2 రాశారంటే ఇక్కడ పవర్స్లో స్క్వేర్ ఉంది, హైయెస్ట్ పవర్ స్క్వేర్ ఉంది కాబట్టి 2 రూట్స్ రావాలి. కాబట్టి అందుకోసం ఏం చేశానంటే ఈ వచ్చిన రూట్నే ఇంకోసారి రాశాను. ఓకే, ఇప్పుడు 2 రూట్స్కి కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏంటి, ఇఫ్ 2 రూట్స్ ఆర్ సేమ్ దెన్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ యొక్క ఫార్ములా ఏంటిది మనకి, c1 ప్లస్ c2x ఇంటూ ఈ పవర్ mx. ఇక్కడ m వాల్యూ ఎంత, 2 అవుతుంది. c1 ప్లస్ c2x ఇంటూ ఈ పవర్ 2x. ఓకే, కాంప్లిమెంటరీ ఫంక్షన్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి మనం, పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయడం ఫార్ములా ఏంటిది, yp ఈజ్ ఈక్వల్ టు 8x² ప్లస్ ఈ పవర్ 2x బై. అంటే ఇక్కడ మీరు గమనించినట్టయితే అసలు క్వశ్చన్లో ఇచ్చింది ఏమి ఇచ్చారు మనకి, d² మైనస్ 4d ప్లస్ 4 ఇచ్చారు. దానిని ఎట్లా రాశాను నేను, d మైనస్ 2 హోల్ స్క్వేర్గా రాశాను. ఎందుకంటే d² మైనస్ 4d ప్లస్ 1 ప్లస్ 4 అనేది ఏ ఫార్ములాలో ఉంది మనకి, a² మైనస్ 2ab ప్లస్ b². ఇక్కడ ఏ వాల్యూ క్యాపిటల్ D, b వాల్యూ 2. దాని ప్రకారం a మైనస్ b హోల్ స్క్వేర్గా రాసుకున్నాను. అంటే d మైనస్ 2 హోల్ స్క్వేర్గా రాసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే yp ఈజ్ ఈక్వల్ టు 8x² బై d² ప్లస్ ఈ పవర్ 2x బై d మైనస్ 2 8x² బై d మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ ఈ పవర్ 2x బై d మైనస్ 2 హోల్ స్క్వేర్. ఇక్కడ దీనిని yp1 అనుకుంటున్నాను, దీన్ని yp2 అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం yp1 కనుక్కున్నాము, దాని తర్వాత yp2 అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ ఈ yp1 అనేది ఏ ఫార్ములాలో ఉంది మనకి, థర్డ్ మోడల్లో ఉంది. థర్డ్ మోడల్లో ఏంటి కింద, థర్డ్ మోడల్లో ఆల్రెడీ మీకు చెప్పాను ఇందాక ఎగ్జాంపుల్లో కూడా కాన్స్టెంట్ని కామన్ తీయాలి. అలానే ఇప్పుడు కూడా ఏం చేశానంటే కాన్స్టెంట్ని కామన్ తీస్తా. కాన్స్టెంట్ని కామన్ తీస్తే ఇక్కడ ఎంత ఉంది, -2 ఉంది. ఈ -2ని కామన్ తీస్తే ఈ -2 హోల్ స్క్వేర్లో ఉంది. ఈ -2 హోల్ స్క్వేర్, -2 బయటకి కామన్ తీయాలంటే ఎట్లా తీయచ్చు, -2 హోల్ స్క్వేర్ని కామన్ తీస్తే అప్పుడు ఎంత ఉంటుంది మనకి, 1 - d/2 హోల్ స్క్వేర్గా ఉంటుంది. ఎందుకు కాన్స్టెంట్ని కామన్ తీయాలంటే మనకి ఈ ఫార్ములా రావటం కోసం. ఓకేనా, మనకి ఈ ఫార్ములా రావటం కోసం కాన్స్టెంట్ని కామన్ తీస్తాం. ఇక్కడ
-2 హోల్ స్క్వేర్ వాల్యూ ఎంత 4 అవుతుంది. -2 హోల్ స్క్వేర్ వాల్యూ 4 అవుతుంది. అప్పుడు 4 1s are 4 2s are ఎంత ఉంటుంది మనకు అప్పుడు 2x² బై 1 - t హోల్ స్క్వేర్. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే 2 ఇంటూ ఈ 1 - t హోల్ స్క్వేర్ ని పైకి రాసి ఎలా రాయొచ్చు 1 - t బై 2 హోల్ పవర్ -2. ఏదైతే డినామినేటర్ లో ఉందో అది న్యూమరేటర్ లోకి వస్తే 1 - t/2 హోల్ పవర్ -2 ఇంటూ x². ఈ 1 - t/2 హోల్ పవర్ -2 ఏ ఫామ్ లో ఉంది మనకి 1 - 5 ఆఫ్ ది హోల్ పవర్ -2 అనే ఫామ్ లో ఉంది. ఇక్కడ మనకి మధ్యలో మైనస్ ఉంది, పవర్ లో మైనస్ ఉంది. అలా ఉన్నప్పుడు మొత్తం ఈక్వేషన్ మొత్తం ప్లస్ లో వస్తాయి. అండ్ ఇక్కడ పవర్ లో 2 ఉన్నప్పుడు ఎలా వచ్చింది ఆర్డర్ 2 3 4 5 అనేది ఎట్లా వస్తుంది. స్టార్టింగ్ ఈ 1 అనేది అన్నిటికీ కామన్. ఈ 1 కాకుండా పవర్ లో 2 ఉన్నప్పుడు 2 3 4 5 ఇట్లా వస్తుంది. ఓకే, ఫార్ములా ప్రకారం 1 ప్లస్ 2 ఇంటూ 5 ఆఫ్ టీ ప్లస్ 3 ఇంటూ 5 ఆఫ్ టీ హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ 5 ఆఫ్ టీ హోల్ స్క్వేర్ ప్లస్ ఆన్ సో ఆన్. ఓకే, ఇప్పుడు అది ఫార్ములా ప్రకారం 1 ప్లస్ 2 ఇంటూ ఇక్కడ మనకి 5 ఆఫ్ టీ వాల్యూ ఎంత d/2 ప్లస్ 3 ఇంటూ 5 ఆఫ్ టీ హోల్ స్క్వేర్ అంటే d/2 హోల్ స్క్వేర్ ఇంటూ 2x². ఎందుకు ఇంతటితో స్టాప్ చేసామంటే ఈ ఎక్స్కి పవర్ 2 ఉంది, పవర్ 2 ఉంది కాబట్టి ఆ 2 వరకు స్టాప్ చేయాలి. ఓకేనా. అండ్ ఇక్కడ ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. 2 క్యాన్సిల్ అయితే అప్పుడు ఎంత ఉంటుంది 1 ప్లస్ d/2 1 ప్లస్ d ప్లస్ ఈ 2 అనేది బయటకు వస్తే ఇది 2 అనేది స్క్వేర్ లో ఉంది. 2 స్క్వేర్ అంటే 4 3/4 ఇంటూ d² ఇంటూ 2x². ఇప్పుడు మళ్ళీ ఏం చేసాం ఈ 2x² ని లోపల ఉన్న వేరియబుల్స్ తో మల్టిప్లై చేస్తే 2x² ప్లస్ 2 ఇంటూ d ఇంటూ x² ప్లస్ 3/4 ఇంటూ d² ఇంటూ 2x². ఇక్కడ క్యాపిటల్ D అంటే ఈ x² కి ఒకసారి డిఫరెన్షియేట్ చేయాలి. ఇక్కడ క్యాపిటల్ D² అంటే ఈ x² కి 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేయాలి. అందుకే ఇక్కడ x² ముందు 2 ఉంది, ఇక్కడ 4 ఉంది. 2 1s are 2 2s are. దాని ప్రకారం ఏమవుతుంది మనకి 2x² ప్లస్ 2 ఇంటూ ఈ క్యాపిటల్ Dకి ఒకసారి ఈ x² కి ఒకసారి డిఫరెన్షియేట్ ఫైండ్ అవుట్ చేస్తే 2x ప్లస్ 3/2 ఇంటూ ఈ క్యాపిటల్ ఈ x² కి ఒకసారి డిఫరెన్షియేట్ ఫైండ్ అవుట్ చేస్తే 2x అవుతుంది. ఇక్కడ ఉన్న న్యూమరేటర్ ఉన్న 2 డినామినేటర్ ఉన్న 2 క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయితే 2x² ప్లస్ 4x ప్లస్ 3 ఇంటూ d ఇంటూ x. మళ్ళీ ఈ x కి డిఫరెన్షియేట్ ఫైండ్ అవుట్ చేస్తే దీని వాల్యూ ఎంత అవుతుంది 1 అవుతుంది. కాబట్టి 2x² ప్లస్ 4x ప్లస్ 2 ప్లస్ 3. ఓకే, yp1 వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు మనం yp2 వాల్యూ కనుక్కోవాలి. yp2 వాల్యూ అంటే ఇది ఈ yp2 అనేది మోడల్ 1 ఫామ్ లో ఉంది. అంటే e⁻2x/d-2 హోల్ స్క్వేర్. ఆల్రెడీ మీకు చెప్పాను. ఇక్కడ మోడల్ 1 లో క్యాపిటల్ D బదులు స్మాల్ a అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. స్మాల్ a అంటే ఎంత ఇక్కడ మనకి స్మాల్ a వాల్యూ 2x. ఎందుకు 2 వచ్చింది స్మాల్ a వాల్యూ ఎందుకు 2 అంటే e⁻ax లో a వాల్యూ ఎంత 2 కాబట్టి స్మాల్ a వాల్యూ 2 అవుతుంది. ఇక్కడ క్యాపిటల్ D బదులు 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ వాల్యూ మొత్తం 0 అయిపోతుంది. ఇక్కడ కండిషన్ ఫెయిల్ అయినప్పుడు ఏం చేయాలంటే ఆల్రెడీ మీకు చెప్పా, కండిషన్ ఫెయిల్ అయినప్పుడు ఈ యొక్క ఈక్వేషన్ కి న్యూమరేటర్ లో x ని మల్టిప్లై చేయాలి అండ్ డినామినేటర్ లో ఈ యొక్క ఈక్వేషన్ ని డిఫరెన్షియేట్ చేయాలి. అలా చేస్తే x ఇంటూ e⁻2x ఈ యొక్క ఈక్వేషన్ కి డిఫరెన్షియేట్ చేస్తే d-2 హోల్ స్క్వేర్ ఈక్వేషన్ డిఫరెన్షియేట్ చేస్తే 2 ఇంటూ d-2. ఓకేనా, 2 ఇంటూ d-2. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఏం చేసాము మళ్ళీ క్యాపిటల్ D బదులు 2 అనేది స్మాల్ a సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ స్మాల్ a వాల్యూ ఎంత మళ్ళీ 2 ఉంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ క్యాపిటల్ D బదులు 2 సబ్స్టిట్యూట్ చేస్తే మళ్ళీ ఈ యొక్క కేసులో కూడా 0 అవుతుంది. దీని వాల్యూ ఈ యొక్క కేసులో కూడా 0 అవుతుంది. కాబట్టి మళ్ళీ ఏం చేసామంటే ఈ యొక్క ఈక్వేషన్ ఏదైతే ఉందో దీనికి న్యూమరేటర్లో x ని మల్టిప్లై చేస్తాం, డినామినేటర్ని డిఫరెన్షియేషన్ చేస్తాం. ఓకే, న్యూమరేటర్లో x ని మల్టిప్లై చేస్తే x ఇంటూ e⁻2x. x ఇంటూ x అంటే x² కాబట్టి x² ఇంటూ e⁻2x. ఈ 2 ఇంటూ
D-2కి ఈ 2 ఇంటూ D-2కి డిఫరెన్షియేషన్ కనుక్కుంటే 2 అనేది కాన్స్టెంట్. ఈ D-2కి డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేస్తే Dకి డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేస్తే దీని యొక్క వాల్యూ ఎంత 1. ఓకేనా, ఈ Dకి డిఫరెన్షియేట్ ఫైండ్ అవుట్ చేస్తే ఈ యొక్క వాల్యూ 1 మైనస్ 2కి డిఫరెన్షియేట్ చేస్తే దీని యొక్క వాల్యూ ఎంత 0. అప్పుడు ఎంత ఉంటుంది 1 మైనస్ 0 అంటే ఎంత 1. ఆల్రెడీ బయట 2 ఉంది, అప్పుడు ఎంత అవుతుంది ఈ యొక్క వాల్యూ 2 అవుతుంది. దీని ప్రకారం మనకి yp2 వాల్యూ కూడా వచ్చింది. దేర్ఫోర్ yp ఈజ్ ఈక్వల్ టు yp1 యొక్క వాల్యూ రాసుకోవాలి, yp2 యొక్క వాల్యూ రాసుకోవాలి. దేర్ఫోర్ చివర్లో జనరల్ సొల్యూషన్ y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp. ఆల్రెడీ స్టార్టింగ్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ యొక్క వాల్యూ కనుక్కున్నాం కదా, ఆ కాంప్లిమెంటరీ ఫంక్షన్ యొక్క వాల్యూ అండ్ ఇప్పుడు వచ్చిన పర్టికులర్ ఇంటిగ్రల్ యొక్క వాల్యూ రాస్తాం. ఇది ఓవరాల్ గా థర్డ్ మోడల్ కి సంబంధించిన ఎగ్జాంపుల్స్. ఇక్కడ ఒక ఎట్లా అడుగుతారంటే 2 మోడల్స్ కాంబినేషన్ లో కూడా అడుగుతారు. ఇప్పుడు చూసాం కదా మోడల్ 1 మోడల్ 3 కాంబినేషన్ ఎలా అయితే అడిగారో అట్లా అడుగుతారు. ఒక్కోసారి ప్రీవియస్ గా మనం చూసాం కదా మోడల్ 1 మోడల్ 2 కాంబినేషన్ ఎట్లా అయితే అడిగారు, ఇట్లా 2 మోడల్స్ కాంబినేషన్ అనేది అడుగుతారు. అర్థమైందా అందరికి? అర్థమైతే ఇంతటితో స్టాప్ చేసేస్తాను. అండ్ అర్థమైంది. ఓకే, అర్థమైతే ఇంతటితో స్టాప్ చేస్తాను. అండ్ నెక్స్ట్ క్లాస్లో ఈ కేస్ 2లోనే 4th మోడల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను.